కొన్నిసార్లు మనము విశ్వాసంతో మౌనము పాటించినప్పుడు దేవుడు చూసుకుంటాడులే అనే నిరీక్షణ కలిగినప్పుడు విశ్వాసంతో మౌనం పాటిస్తే అది దేవుని స్తుతించినట్లే. చూసారు కదా, ఈరోజు ఒక గొప్ప ప్రత్యక్షత జ్ఞానాన్ని దేవుడు మనకిచ్చాడు. చాలాసార్లు మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, దేవుణ్ణి దూషిస్తాం. నా దేవుడు నాకేం చేశాడంటాం. నా దేవుడు మనుషుల వల్లే ఉన్నాడు, మనుషులు కూడా నన్ను బాధ పెడుతున్నారు, దేవుడు కూడా అని అంటూ ఉంటారు కదా. కానీ నిజమైన భక్తులు మనం చూసినట్లయితే వారికి అర్థం కాని క్షణాల్లో, కన్ఫ్యూజన్ స్టేజెస్లో వారు చాలా సైలెంట్గా ఉండి, దేవా నీ మీద నేను ఆనుకుంటున్నాను, నా నిరీక్షణ, నా ఆశ్రయదుర్గం, నా కొండ, నా కోట నీవే అని వారు కష్టకాలంలో దేవుని దూషించక, ఏ మనిషిని తిట్టక, ఎవరి మీద ప్రెషర్ వెంటౌట్ చేయక, స్ట్రెస్ వచ్చినప్పుడు వారు మౌనాన్ని పాటిస్తూ ఉంటారు. నిజమే, మనం అందరం నేర్చుకోవాలి కదా. నేను కూడా చాలాసార్లు ప్రెషర్లో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు వెంటౌట్ చేయాలని మనం అనుకుంటాం. కానీ కొన్నిసార్లు సైలెంట్గా ఉండి దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభా నీ చిత్తమే జరుగును గాక, నీకు సమస్తము తెలుసు అని చెప్పగలగాలి. యేసయ్య లోకంలో ఉన్నప్పుడు అనేకులు ఆయన దూషించారు, అనేకులు నమ్మక ద్రోహం చేశారు, సొంత వారే వెళ్ళిపోయారు, సొంత అన్నలు కూడా ఆయనని ఎవ్వరూ అర్థం చేసుకోలేదు. అటువంటి టైంలో వాళ్ళతో మరి పోరాడలేదు, లేదా వారితో కొట్లాడలేదు, కానీ మౌనాన్ని పాటించి గెత్సేమనే తోటకు ఊరికి వెళ్ళేవాడు. ఆ ఒలీవల చెట్ల దగ్గర కూర్చొని ప్రార్థన చేసి బలాన్ని పొందుకున్నాడు. అవును, ఈరోజు మంచి ప్రత్యక్షత జ్ఞానంతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొన్నిసార్లు విశ్వాసంతో మౌనంగా ఉండుటయే స్తుతి చెల్లించుట. సో ఈరోజు ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా కూడా కీప్ సైలెంట్, దేవుడే చూసుకుంటాడు.